హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుట్టి వర్క్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, అలాగే పుట్టి వర్క్కు ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, పుట్టి పెట్టే గోడలకి సిమెంట్ ప్లాస్టింగ్ అనేది మనం సింగిల్ ప్లాస్టింగ్ అనేది చేయాలా లేదంటే డబుల్ ప్లాస్టింగ్ చేయాలా అనేది అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం వాల్కేర్ పుట్టి అనేది గోడలకి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ముందుగా గోడలకి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తాం కదా, ప్లాస్టింగ్ చేసిన తర్వాత వాటర్ ఒక వారం రోజులు అయితే ఖచ్చితంగా పట్టాలి. వారం రోజులు పట్టినాక వాటర్ అనేది గోడలలో ఆరడం మొదలవుతుంది. ఇలా ఇంకో వారం రోజులు ఆగాలి. అంటే ఖచ్చితంగా ప్లాస్టింగ్ అయిపోయినాక ఒక 15 రోజుల తర్వాత మనం లప్పం పుట్టి అంటారు, లప్పం అంటారు, లప్పం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ఇల్లు లోపల ప్లాస్టింగ్ అయిపోయింది, పుట్టి వరకు స్టార్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ బయట కూడా ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ కావాలి. మొత్తం లోపల బయట ప్లాస్టింగ్ అయిపోయి గోడలు మంచిగా ఆరినాకనే లప్పం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే గోడలలో తేమ ఉన్నప్పుడే మనం లోపల సీలింగ్ కానీ లప్పం కానీ ఇలాంటి వర్కులు చేస్తే ఏమైందంటే ఎక్కువ లైఫ్ అనేది ఇవ్వదు. సీలింగు చెదలు పట్టే అవకాశం ఉంటుంది, ప్లస్ లప్పం అనేది కూడా ఊడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోడలు మంచిగా ఆరినాకనే లప్పం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ లప్పం పెట్టే ముందు మనం ప్లాస్టింగ్ సింగిల్ చేపియాలా లేదా డబుల్ ప్లాస్టింగ్ చేపియాలా అనేది అయితే కొందరికి డౌట్ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టింగ్ సింగిల్ ఉన్నదా డబుల్ ఉన్నదా అన్నది కాదు, గోడ అనేది ఒక లెవెల్ ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్. అయితే గోడ ఒక లెవెల్ ప్రకారం ఉన్నదా లేదా, ఎత్తుపల్లాలు వంపులు ఉన్నదా అనేది అయితే మనం చెక్ చేసుకోవచ్చు. మేస్త్రీలు లెవెల్గా గుంజే 6 ఫీట్ పట్టి ఉంటుంది, ఆ పట్టి తీసుకొని గోడకి అంటి పెట్టాలి. అప్పుడు గోడకి మరియు పట్టికి మధ్య ఒక ప్లేస్లో అతుక్కొని ఇంకో ప్లేస్లో ఖాళీగా ఉండకూడదు. అలా ఉంటే గోడ లెవెల్గానైతే లేదని అర్థం. గోడకి పట్టి ఒకే విధంగా ఉండాలి, గ్యాప్ ఉండకూడదు. అట్లా ఉంటే గోడ సమానంగా లెవెల్గా వచ్చిందని అర్థం. గోడ లెవెల్గా లేకపోతే పుట్టి వరకు కూడా లెవెల్గానైతే రాదు. గోడ లెవెల్గా ఉంటేనే లప్పం లెవెల్గా వస్తుంది. అందుకే ప్లాస్టింగ్ వర్క్ జరిగేటప్పుడు ఈ విషయాన్ని అయితే గమనించాలి. ఒకవేళ గోడ సరిగా లేకపోతే ఒక 100లో 90% అయితే లప్పం అయితే కవర్ చేస్తుంది, మిగతా 10% మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. లేదు గోడ ఎట్లా ఉన్నా మాకు వాల్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇప్పుడు జిప్సమ్ ప్లాస్టింగ్ అనేది వస్తుంది లేటెస్ట్గా. జిప్సమ్ ప్లాస్టింగ్ అనేది ఏంటంటే అదొక గోడ పైన ఒక 1/2 ఇంచు వరకు ఎక్కుతుంది, మందం అనేది ఉంటుంది. కాబట్టి అది లెవెల్గా ఒక ఎంటిక మందం కూడా ఫరాకు ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. దాన్ని జిప్సమ్ ప్లాస్టింగ్ అంటారు, వాల్ పనింగ్ అంటారు. అట్లా చేయించుకుంటే వాల్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం వాడే ఇప్పుడు వాల్కేర్ పుట్టి అనేది ఒక 2 mm 3 mm వరకే ఉంటుంది. కాబట్టి ఆ ఎత్తు పల్లాలను అనేది కవర్ చేయలేదు. కాబట్టి ప్లాస్టింగ్ అనేది అన్న పర్ఫెక్ట్ ఉండాలి, లేదంటే వాల్ పనింగ్ అనేది చేయించుకోవాలి. అట్లాగే మనకు ఇక్కడ ప్లాస్టింగ్ సింగిల్ డబుల్ అనేది సింగిల్ చేపిస్తే పుట్టి అనేది 3 కోట్లు అయితే కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం దర్వాజాలు కానీ విండోస్ ఫ్రేమ్స్ కానీ ఇటుకలతో గోడల వర్క్ చేసే ప్రాసెస్లోనే బిగించుకోవాలి. లేదంటే విండోస్ కోసం ఇలా వదిలిపెడితే యూపీవీస్ విండోస్ తర్వాత అయినా బిగించుకోవచ్చు. కానీ ఇలా వదిలిపెట్టి పుట్టి వర్క్ అయిపోయాక కర్ర విండోస్ కనుక బిగిస్తే మళ్ళీ గోడను కొంచెం పగలగొట్టడం, లప్పం వేస్ట్ అవ్వడం ఇలాంటి ఇబ్బంది అయితే జరగకుండా చూసుకోవాలి. అలాగే కిచెన్లో ట్యాపులు కానీ అంటే ప్లంబింగ్ వర్క్ కానీ గోడల్లో బిగించే ఎలక్ట్రిక్ పైపుల వర్క్స్ కానీ ఏదున్నా పుట్టి పెట్టక ముందే వీటి వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అట్నే కిచెన్లో టైల్స్ వర్క్ ఎంతవరకు వస్తాయో ముందే ఫిట్టింగ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ విషయం ఏంటంటే గోడల్లో క్రాక్స్ ఏమైనా ఉంటే ముందే రిపేర్ చేసుకోవాలి. లేదంటే ఆ క్రాక్స్ అలాగే క్రాక్స్ పైన పుట్టి పెట్టేస్తే క్రాక్స్ మళ్ళీ వస్తాయి. ప్లస్ అలాగే ఫాల్ సీలింగ్ చేయించుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది ముందే చేయించుకోవాలి. లేదంటే ఆ పౌడర్ జిప్సమ్ పౌడర్ కానీ పిఓపి పౌడర్ కానీ గోడల మీద
పడి గట్టిగా ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకొని మనం పుట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అయితే పుట్టి వర్క్కు ముందు చూసుకోవాల్సిన పనులు. తర్వాత పుట్టి వర్క్ ఫస్ట్ కోట్ ఎలా పెట్టాలి, సెకండ్ కోట్ ఎలా పెట్టాలి, పేపర్ వర్క్, పెయింటింగ్ వర్క్, ఇలా వర్క్ అనేది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీకు వీడియోస్ అయితే చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.